హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. వీక్లీ ఎపిసోడ్ రిలీజ్ చేసుకుంటూ టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే సీజన్ 2 రీసెంట్ గానే కంప్లీట్ అయింది. అందుకే ఇప్పుడు రివ్యూ పెడుతున్నా, లేదంటే ఎప్పుడో పెట్టాలి. బట్ ఎపిసోడ్ కి రివ్యూ పెట్టే బ్యాచ్ కాదు భయ్య మనం. సీజన్ 2 మొత్తం కంప్లీట్ అయితేనే రివ్యూ పెడతాను. నాకు అలా చూడడం ఇష్టము, అలా రివ్యూ పెట్టడం ఇష్టము. బట్ దీనికంటూ సీజన్ 1 వీడియో నేను ప్రత్యేకంగా ఏం పెట్టలేదు. సో అందుకనే సీజన్ 2 రివ్యూ తెలుసుకునే ముందు జస్ట్ ఒక్కసారి సీజన్ 1 లో ఏం జరిగిందో చిన్న రీక్యాప్ వేసుకుందాం. చాలా సింపుల్ గా చెప్తా, 2 లైన్స్ లో కంప్లీట్ చేద్దాం. వరల్డ్ మొత్తం కూడా ఒక ఫంగస్ వల్ల అయితే జనాలందరూ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతారు. చాలా మంది మనుషులు ఆ ఫంగస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ టైంలో అపోకలిప్స్ అయితే జరిగిపోద్ది మొత్తం వరల్డ్ అంతా కూడా. అలాంటి టైంలో మెయిన్ లీడ్ అయిన జోయిల్ అయితే ఎల్లి అనే అమ్మాయిని తీసుకుని ఒక సర్వైవల్ అయితే చేస్తుంటాడు అనమాట. ఒక దిక్కునికి అమ్మాయిని చేర్చాల్సి వస్తుంది. అక్కడ నుంచి మీకు సీజన్ 1 స్టోరీ మొదలవుద్ది అనమాట. దాని తర్వాత క్యారెక్టర్ బాండింగ్స్ కానీ, ఆ ఫంగస్ గురించి జరిగే ప్రాబ్లమ్స్ కానీ, ఆ సర్వైవల్ స్టోరీ అంతా చూపించడం జరుగుతుంది. సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు సీజన్ 1 మిస్ అయ్యి ఉంటే, ఎప్పటికీ చూడకపోయి ఉంటే లాస్ట్ ఆఫ్ అస్ జియో హాట్స్టార్ లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. తెలుగులో ఉంటుంది, చెక్ చేయండి. చాలా బాగుంటుంది. సీజన్ 1 అయితే ఖచ్చితంగా చూడండి అని చెప్తా. ఇక సీజన్ 2 గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సీజన్ 2 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే సీజన్ 1 ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదు భయ్య. నేను అంత సాటిస్ఫైడ్ అయితే లేను. కొన్ని విషయాల్లో అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది, బట్ సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అయింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను కొన్ని వాటి వల్ల. మాట్లాడేసుకుందాం వాటి గురించి కూడా. యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ పాజిటివ్స్ నుంచి మాట్లాడదాం. పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయావయ్యా, చాలా బాగుంటాయి. జోయిల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, ఎల్లి కానీ, అండ్ కొత్తగా కొన్ని క్యారెక్టర్స్ అయితే వస్తాయి, యాబీ అని చెప్పేసి. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. చాలా మంది ఈ క్యారెక్టర్ మీద కొంచెం బ్లాక్ లాష్ అయితే వచ్చింది, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అదిరిపోయింది బై యాబీ క్యారెక్టర్ అయితే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా అయితే, విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. పోస్ట్ అపోకలిప్టిక్ సెట్స్ కానీ, ప్రొడక్షన్ డిజైన్స్ కానీ టాప్ నాచ్ అయితే ఉంటాయి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ గ్రిటీ అండ్ రియలిస్టిక్ వరల్డ్ అయితే చాలా బాగా చూపిస్తారు అనమాట విజువల్స్ పరంగా. కొన్ని సీన్స్ ఉంటాయి పర్టికులర్ గా విజువల్లీ చాలా స్టన్నింగ్ ఉంటాయి. ఆ టెన్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా బిల్డ్ చేస్తారు. ఎక్కడా కూడా స్టోరీ డైల్యూట్ అయిపోకుండా వాళ్ళు దేనికైతే స్టిక్ అయి ఉన్నారో దాన్నే ప్రెజెంట్ చేశారని అయితే నాకు అనిపించింది భయ్య. సీజన్ 1 కు వచ్చిన హైప్, ఆ ఫ్యాన్స్ క్రేజ్ చూసి స్టోరీ ఏం మార్చకుండా, నాకు తెలిసి వాళ్ళు ఏదైతే ముందు డిసైడ్ అయ్యి ఉన్నారో అదే స్టోరీకి స్టిక్ అయ్యారు. చాలా బోల్డ్ గా తీసారని అయితే అనిపించింది నాకు. అంటే ఇది అనవసరం అని అయితే వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. చాలా బోల్డ్ అటెంప్ట్స్ అయితే ఉంటాయి సీజన్ 2 లో. ఆ బోల్డ్ అటెంప్ట్స్ వాళ్ళు ట్రై చేసినందుకు మెచ్చుకోవాలి. అవైతే కొంచెం బ్లాక్ లాష్ అయితే వచ్చిందని చెప్తే నాకు కూడా నచ్చలేదు. బట్ ఆ బోల్డ్ అటెంప్ట్ అయితే అప్రిషియేట్ చేయాలి భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. అండ్ కొత్తగా వచ్చిన యాబీ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది సీజన్ 2 లో. ఆ క్యారెక్టర్ ని బాగా డెవలప్ చేశారు భయ్య. కొంచెం గ్రే షేడ్స్ అయితే ఉంటాయి, బట్ ఆ క్యారెక్టర్ ని వాళ్ళు డెవలప్ చేసిన విధానం కానీ, ఆ క్యారెక్టర్ కి పెట్టుకున్న సెటప్ కానీ, ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, బోల్డ్ గా అనిపిస్తుంది. కొంచెం నాకైతే వెళ్ళి కొద్ది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కూడా నాకు ఆ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంటుంది. కొంచెం డ్యూయల్ పర్స్పెక్టివ్ అయితే చూపిస్తారన్నమాట. కొంచెం అంబిషియస్ పరంగా బోత్ సైడ్స్ ఆఫ్ రివెంజ్ అయితే బాగా ప్రెజెంట్ చేశారని చెప్తా. ఏంట్రా రివెంజ్ అంటున్నావు, ఏదైతే చెప్తాం ఏంటంటే చూస్తే అర్థమవుద్ది భయ్య. చూడకుండా నేను ఏదైతే చెప్పేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు చూసుంటే మీకు అర్థమవుద్ది. సీజన్ 1 చూసినా మీకు బాగా అర్థమవుద్ది. ఆ బోత్ సైడ్స్ రివెంజ్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు ఆ స్టోరీ టెల్లింగ్ పరంగా. అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంటుంది, అది మాత్రం పక్కా చెప్తున్నా. కోప్పడతారు మీరు కొన్ని ఎపిసోడ్స్ చూసి, కొన్ని ఎపిసోడ్స్ చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, కొన్ని ఎపిసోడ్స్ చూసి చాలా చిరాకు పడతారు. అన్ని ఎమోషన్స్ కూడా మీలో ఉంటాయి. ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంటుంది, మరీ చెప్తున్నా. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం భయ్య. చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మేజర్ స్టోరీ షిఫ్టింగ్ భయ్య. మొత్తం సీజన్ 1 కి సీజన్ 2 కి స్టోరీ పరంగా చాలా షిఫ్ట్ అయిపోద్ది. మెయిన్ గా నాకు బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి, నేను స్పాయిలర్లు ఏం చెప్పట్లా, నేను ఇండైరెక్ట్ గానే మాట్లాడతాను. ఒక మెయిన్ క్యారెక్టర్ ని మనం స్టోరీలోంచి పక్కకు తోసేస్తున్నామంటే దానికి తగ్గ రీజన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ గా ఫ్యాన్స్ అట్ అయ్యే విధంగా అయితే ఉండకూడదు. బట్ ఎక్కడైతే ఈజీగా ఫ్యాన్స్ అయితే అట్ అయిపోతారు, ఆ రీజన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ గా సీజన్ 1 హిట్ అవ్వడానికి కారణమైన క్యారెక్టర్ని తీసేస్తున్నామంటే మనకు కొంచెం ఇంపాక్ట్ అయితే మిస్ అయిపోద్ది అనమాట. ఆ మేజర్ స్టోరీ షిఫ్టింగ్ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ పైగా అప్పటిదాకా ఉన్న సీజన్ 1 స్టోరీని షిఫ్ట్ చేసి సీజన్ 2 లో ఒక టైప్ ఆఫ్ రివెంజ్ స్టోరీని కానీ, అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కానీ తీసుకురావడం అన్నది అందరికీ అయితే వర్కౌట్ అవుతుంది. నేనైతే చాలా బాగా డిసప్పాయింట్ అయ్యాను నేను వాటి విషయంలో. సడన్ గా ఏం జరుగుతుంది రా నా ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. ఎంత షిఫ్ట్ అవసరమా, వాళ్ళు ఏదైతే స్టోరీ స్టిక్ అయి ఉన్నారో సీజన్ 1 లో అదే మెయింటైన్ చేయొచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. దాని పరంగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఎమోషనల్ పరంగా కానీ, కొంచెం గ్రాఫిక్ సీన్స్ పరంగా కూడా ఇబ్బంది పడతారు. ఎల్లి క్యారెక్టర్ యాక్సిడెంటల్ గా కొన్ని పనులు అయితే చేస్తుంటుంది అనమాట.
చాలా డిసప్పాయింట్ అయిపోతారు భయ్య. ఆ క్యారెక్టర్ ఆ పనులు చేయడం చాలా బాగా డిసప్పాయింట్ అవుతారు మీరు అది చూస్తే. అండ్ ఎమోషనల్ పరంగా ఇంపాక్ట్ ఉంటుంది మీకు. అండ్ ఆ ట్రామాకి అయితే గురైపోతారు అనమాట. లైక్ సీజన్ 1 కనెక్ట్ అయిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కొన్ని ఎపిసోడ్ల మధ్యలో చూసినవి అయితే ట్రామాకి గురవుతారు అండ్ చాలా చిరాకు పడతారు ఆ ఎపిసోడ్ చూసి. అండ్ మెయిన్ గా సిరీస్ కి బ్లాక్ క్లాష్ వచ్చిన ఇంపార్టెంట్ ఇష్యూ అయితే LGBTQ రిప్రజెంటేషన్. ఒక లవ్ స్టోరీ అయితే నడుస్తుంది LGBTQ మీద, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు చాలా మందికి. నాకైతే అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు భయ్య. స్టోరీలో ఇలాంటివన్నీ కామన్ అని అయితే నేను అయితే పట్టించుకోలేదు. బట్ చాలా బ్లాక్ క్లాష్ వచ్చేసింది. నాకైతే ఇట్ వాజ్ ఓకే యావరేజ్ గా వెళ్ళిపోయింది అంతే, కానీ స్టోరీకి అంత ఇంపాక్ట్ అయితే లేదు. అనవసరం అయితే అనిపించింది నాకు కూడా. బట్ మరీ అంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నా మీద పడలేదు. బట్ చాలా మంది ఆడియన్స్ మీద పడొచ్చు. LGBTQ రిప్రజెంటేషన్ అనేది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ డీవియేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒరిజినల్ స్టోరీలో ఉన్న చార్మ్ అయితే మిస్ అయిపోద్ది అనమాట. అన్నెసెసరీ చేంజెస్ చాలా ఉంటాయి. అవన్నీ ఎందుకు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. ఆ డీవియేషన్స్ అన్ని అవసరం లేదన్న ఫీల్ అయితే వస్తుంది. అందువల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫైనల్ క్లిఫ్ హ్యాంగర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. సీజన్ 2కి ఇచ్చిన ఆ ఎండింగ్ ఏదైతుందో అది చాలా షిఫ్ట్ అయిపోద్ది. ఆ యాబీ క్యారెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఎల్లీ క్యారెక్టర్కి ఇచ్చిన ఆ ఎండింగ్ కానీ ఏది కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు మీకు సీజన్ 3 కోసం. సీజన్ 1 ఎండింగ్ ఇచ్చిన ఇంపాక్ట్ అయితే మీకు సీజన్ 2 ఎండింగ్ అయితే ఇవ్వదు. సీజన్ 1 మొత్తం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మీకు సీజన్ 2 మొత్తం క్రియేట్ చేయదు. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ అయితే ఉండొచ్చు. నేనైతే మేజర్ గా అయితే నాకు ఈ లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 అన్నది ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. కొన్ని డెసిషన్స్ చాలా మందికి హార్ట్ హిట్టింగ్ గా అయ్యే విధంగా అయితే ఉండొచ్చు. బట్ టెక్నికల్ పరంగా పర్ఫార్మెన్సెస్ పరంగా నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ కొన్ని మేజర్ ఇంపాక్ట్స్ అయితే తీసుకున్నారు, మేజర్ చేంజ్ అయితే చేశారు. అదంతా కూడా బోల్డ్ అటెంప్ట్ నాకైతే వర్కౌట్ అయింది. బట్ నేను కూడా కొద్దిగా గొప్ప డిసప్పాయింట్ అయ్యాను భయ్య. మరి అంత సాటిస్ఫైడ్ అయితే లేను నేను కూడా. బట్ చూడాలి ఫ్యూచర్ లో సీజన్స్ ఎలా తీసుకెళ్తారు ఏంటన్నది. మీరు సీజన్ 2 కంప్లీట్ చేస్తారా? ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి నాకు, నేను కూడా తెలుసుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.